వరదలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. బీఆర్ఎస్ నేతల విమర్శలు సరికాదన్న పొంగులేటి. సిరిసిల్ల నర్మాలలో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్. వాగులో చిక్కుకున్న రైతుల్ని రక్షించిన సిబ్బంది. కాసేపట్లో మరో 2 హెలికాప్టర్లు. టీబీజేపీ చీఫ్ కు రాజ్నాథ్ నడ్డా ఫోన్. తెలంగాణలో వరద పరిస్థితులపై ఆరా. అండగా ఉంటామని కేంద్ర మంత్రుల భరోసా. మెదక్ జిల్లాలో హరీష్ రావు పర్యటన. ముంపు గ్రామాల్ని పరిశీలించిన మాజీ మంత్రి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శ. కార్యకర్తలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. వర్షాలపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేవు. సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపణ. కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య పలు రైళ్లు రద్దు. జంగంపల్లి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ వైపు 1 వే ఏర్పాటు చేసిన పోలీసులు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే. ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు. రామాయంపేటలో కాలనీలు జలదిగ్బంధం. అపార్ట్మెంట్ సెల్లార్లలో నిలిచిపోయిన వరద నీరు. సిరిసిల్ల గంభీరావుపేటలో భారీ వర్షం. నర్మాల దగ్గర వాగులో చిక్కుకున్న రైతులు. డ్రోన్ ద్వారా ఆహారం పంపిన అధికారులు. సిద్దిపేటలో పెరుగుతున్న వరద ఉధృతి. కోమటి చెరువు నుంచి భారీగా వరద ప్రవాహం. నీటిలో చిక్కుకున్న పలు కాలనీలు. కామారెడ్డి ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి. ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు బాధితులు. వరద పరిస్థితిని పర్యవేక్షించిన అధికారులు. మెదక్ కలెక్టరేట్ లో వివేక్ సమీక్ష. వర్షాలు వరదలపై అధికారులతో చర్చ. వరద బాధితుల్ని పరామర్శించిన మంత్రి. భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో రోడ్లు ధ్వంసం. అందకూరు దగ్గర కోతకు గురైన రహదారి. కల్లూరు కుంటాల మధ్య నిలిచిన రాకపోకలు. నిర్మల్ జిల్లాకు రాకపోకలు నిలిపివేత. ప్రయాణాలు రద్దు చేసుకోవాలన్న ఎస్పీ. హైదరాబాద్ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు. 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. జలదిగ్బంధంలో కామారెడ్డి గిరిజన హాస్టల్. బిక్కుబిక్కుమంటూ గడిపిన విద్యార్థులు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ సిబ్బంది. జలదిగ్బంధంలో మెదక్ ఏడుపాయల ఆలయం. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు. చందాపురంలో నల్లవాగుకి వరద ఉధృతి. 2 మండలాలకు నిలిచిన రాకపోకలు. ఎన్టీఆర్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు. కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద. 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు. లక్ష్మీపురంలో పొంగి పొర్లుతున్న వాగులు. వరద ప్రవాహంలో గిరిజనుల అవస్థలు. కాళేశ్వరం దగ్గర నిలకడగా గోదావరి వరద. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. విశాఖలో జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలతో పవన్ భేటీ. పార్టీ పునర్నిర్మాణంపై దిశానిర్దేశం. హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు. బియాస్ నది ఉధృతికి కోతకు గురైన రోడ్డు. చండీగఢ్ మనాలి మార్గంలో రాకపోకలకు బంద్. పంజాబ్ లో వరదల బీభత్సం. అమృత్సర్ లో సైన్యం సహాయక చర్యలు. రోబో మెకానిక్స్ తో వరద బాధితుల తరలింపు.